Good morning. My name is J. Narsimlu, Assistant Professor of Public Administration, Dr. Bulgur Ramakrishna Rao Degree College, Jadchalra, Mahabub Nagar Jilla. Today we will discuss about training. ఈరోజు మనం శిక్షణ గురించి చర్చించుకుంటాం. ప్రధానంగా ఉద్యోగ బృంద పాలనలో భర్తీ ఎట్లా ప్రధానమైనదో శిక్షణ కూడా ప్రధానమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా శిక్షణ అనేది ఉద్యోగులలో వృత్తి నైపుణ్యాన్ని, శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రోత్సాహాన్ని, ప్రజ్ఞాపాఠవాలను పెంపొందించుకోవడానికి, తన యొక్క విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించడానికి ప్రతి ఉద్యోగికి కూడా శిక్షణ అనేది ఉపయోగపడుతుంది. శిక్షణ అంటే ట్రైనింగ్ అనేది ఉద్యోగ బృంద పాలనలో ప్రధానమైనటువంటిది, అత్యంత కీలకమైనటువంటిది. ఆధునిక ప్రభుత్వాలు కూడా సంక్షేమ ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు అంటే ప్రజల కొరకు, పౌరుల కొరకు రకరకాల సంక్షేమ పథకాలని, కార్యక్రమాలని అమలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఉద్యోగులు సమర్థవంతంగా, నైపుణ్యంతో, సేవా దృక్పథంతో, ప్రజ్ఞా పాఠవాలని కలిగి ఉంటారో అప్పుడే ప్రజలకు ఆయా సేవలను అందించడానికి వీలు పడుతుంది. కాబట్టి సంక్షేమ ప్రభుత్వాలు అనేటివి ప్రతి పౌరునికి పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రభుత్వ కార్యకలాపాలతోటి పౌరునికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అవినాభావ సంబంధం అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఉద్యోగులకు ప్రత్యేక అర్హతలు, శిక్షణ అనేది అవసరం. క్వాలిఫికేషన్స్, శిక్షణ ఉన్నప్పుడే ఉద్యోగులు ఎఫిషియన్సీగా, ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్లయితే సానే పట్టే కొద్దీ ఖడ్గానికి పదును ఏ విధంగా పెరుగుతుందో అలాగే శిక్షణ ఇచ్చే కొద్దీ ఉద్యోగుల్లో ప్రతిభ, ప్రజ్ఞ, పాఠవాలు, కార్యకళ, కౌశలం పెరుగుతాయి. ఎట్లయితే సాన పట్టే కొద్దీ ఖడ్గానికి పదును ఏ విధంగా పెరుగుతుందో అలాగే శిక్షణ ఇచ్చే కొద్దీ ఉద్యోగుల్లో ప్రతిభ, ప్రజ్ఞా పాఠవాలు, కార్యకళ, కౌశలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లే కాబట్టి ఉద్యోగులకు కూడా కాలానుగుణంగా, పరిస్థితులను బట్టి, ఉద్యోగ బృంద నిర్వహణలో వస్తున్నటువంటి కొత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశం కానీ, నిర్వహణ విధానాలకు సంబంధించి కానీ వస్తున్నటువంటి పద్ధతులని, ప్రభుత్వ పాలనలో వస్తున్నటువంటి నూతన విధానాలకు సంబంధించిన అంశాల గురించి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగేటట్లు శిక్షణ ఇవ్వడం అనేది అవసరం. అట్లా శిక్షణ ఇచ్చినప్పుడే ఉద్యోగులు ఉత్సాహంతో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి శిక్షణతో ఉద్యోగులు ఉత్సాహంతో, చొరవతో విధులు నిర్వహించడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. శిక్షణ నిర్వచనాలు. డెఫినేషన్స్ ఆఫ్ ట్రైనింగ్. శిక్షణ అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి తోడ్పడే ప్రత్యక్ష విద్యా విధానమే శిక్షణగా చెప్పవచ్చు. శిక్షణ అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి తోడ్పడే ప్రత్యక్ష విద్యా విధానమే శిక్షణ. ప్రధానంగా శిక్షణ అనేది ఏ ఉద్యోగికైనా తను నిర్వర్తించే వృత్తిలో
నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడాలి. ఉన్న నాలెడ్జ్ కంటే ఇంకెక్కువ నాలెడ్జ్ని సంపాదించడానికి ఉపయోగపడాలి. దాన్ని శిక్షణగా చెప్పవచ్చు. అట్లే ప్రభుత్వ పాలనా శాస్త్రంలో కూడా శిక్షణకు సంబంధించినటువంటి నిర్వచనం చెప్పడం జరిగింది. ప్రభుత్వ పాలనా శాస్త్రం ప్రకారం శిక్షణ అంటే ఉద్యోగుల్లో గల నైపుణ్యాన్ని, శక్తిని, తెలివితేటలను ఒక నిర్ణీత పద్ధతిలో అభివృద్ధి పరచడానికి చేసే ప్రయత్నంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పాలనా శాస్త్రం ప్రకారం శిక్షణ అంటే ఉద్యోగుల్లో గల నైపుణ్యాన్ని, శక్తిని, తెలివితేటలను ఒక నిర్ణీత పద్ధతిలో అభివృద్ధి పరచడానికి చేసే ప్రయత్నంగా చెప్పవచ్చు. అట్లే విలియం జి టోర్పే నిర్వచనం ప్రకారం శిక్షణ ఉద్యోగులను వారు పనిచేసే పదవుల్లోనూ నైపుణ్యత, అలవాట్లు, తెలివితేటలను పెంపొందిస్తుంది. విలియం జి టోర్పే నిర్వచనం ప్రకారం శిక్షణ ఉద్యోగులను వారు పనిచేసే పదవుల్లోనూ నైపుణ్యత, అలవాట్లు, తెలివితేటలను పెంపొందిస్తుందిగా చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ ఎంపి శర్మ నిర్వచనం ప్రకారం ఉద్యోగుల నైపుణ్యం, సామర్థ్యం, తెలివితేటలను పెంపొందించి వారి దృక్పథాన్ని, విలువల అంచనాలను ఒక అభిలషణీయమైన పంథాలో అభివృద్ధి పరచడానికి చేసే ప్రత్యక్ష ప్రయత్నంగా చెప్పడం జరిగింది. ప్రొఫెసర్ ఎంపి శర్మ నిర్వచనం ప్రకారం ఉద్యోగుల నైపుణ్యం, సామర్థ్యం, తెలివితేటలను పెంపొందించి వారి దృక్పథాన్ని, విలువల అంచనాలను ఒక అభిలషణీయమైన పంథాలో అభివృద్ధి పరచడానికి చేసే ప్రత్యక్ష ప్రయత్నంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ నిర్వచనాల ఆధారంగా ఏదైనా ఏ ఉద్యోగికైనా సరే తాను నిర్వర్తించేటటువంటి వృత్తిలో నైపుణ్యాన్ని, వృత్తి నైపుణ్యాన్ని, అదేవిధంగా తెలివితేటలను, శక్తిని, నైపుణ్యతని, అలవాట్లను, సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుందిగా మనం శిక్షణని పేర్కొనవచ్చు. ట్రైనింగ్ అనేది ఉద్యోగుల్లో శక్తి సామర్థ్యాలను, ఉత్సాహాన్ని, ప్రేరణను కలిగించడానికి దోహదపడుతుంది. శిక్షణ లక్ష్యాలు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ట్రైనింగ్. శిక్షణ యొక్క లక్ష్యాలలో ప్రధానంగా 1. పదవీ నిర్వహణకు సంబంధించిన సంపూర్ణ అవగాహన కలుగుతుంది. ఏ ఉద్యోగికైనా, అది ప్రైవేట్ రంగమైనా, ప్రభుత్వ రంగమైనా, ఉద్యోగులు నిర్వర్తించేటటువంటి విధులకు సంబంధించినటువంటి అంశాల పట్ల, ఆ శాఖ పట్ల, ఆ సంస్థ పట్ల ట్రైనింగ్ వల్ల సంపూర్ణ అవగాహన కలగడానికి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 2, కార్యకలాపాల నిర్వహణలో నేర్పరితనం, నిర్దిష్టత, స్పష్టతలను అభివృద్ధి చెందేలా చేస్తుంది. కార్యకలాపాల నిర్వహణలో నేర్పరితనం, నిర్దిష్టత, స్పష్టతలను అభివృద్ధి చెందేలా చేస్తుంది. నెంబర్ 3, పాలనా వ్యవస్థలో ప్రతినిత్యం ఉదయించే నూతన కార్యాల నిర్వహణకు ఉద్యోగులను సమాయత్తం చేస్తుంది. అంటే పాలనా వ్యవస్థలో కొత్తగా వస్తున్నటువంటి నూతన విధానాలని కానీ, నూతన పద్ధతులను కానీ నిర్వర్తించడానికి ఉద్యోగులని ప్రిపేర్నెస్గా సమాయత్తం చేయడం అనేది జరుగుతూ ఉంది. నెంబర్ 4, శిక్షణ ఉద్యోగుల్లో ప్రజ్ఞా పాఠవాలు పెంపొందిస్తుంది. ఉద్యోగుల్లో నాలెడ్జ్ని డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. శిక్షణ ఉద్యోగస్తుల పదవీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. నెంబర్ 6, ఉద్యోగుల్లో సుస్థితిని పెంపొందిస్తుంది. ప్రధానంగా ఉద్యోగుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని, అదేవిధంగా మానసిక సన్నద్ధతని, అదేవిధంగా సంస్థ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ని
డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 7, కొన్ని ఉద్యోగాల నిర్వహణకు ప్రత్యేక నైపుణ్య క్రమశిక్షణ అవసరం కూడా ఉంటుంది. అంటే కొన్ని ఉద్యోగాలు ఎప్పటికప్పుడు ఆ శాఖలో ఆ సంస్థలో వస్తున్నటువంటి నూతన విధానాల పట్ల శిక్షణ అనేది ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు అనేది అవసరం. ఉదాహరణకు పోలీస్, తర్వాత అగ్నిమాపక దళం. పూర్వకాలంలో పోలీసులు కేవలం 303 రైఫిల్స్నే వాడడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇటీవలి కాలంలో AK-47 కానీ మిషన్ గన్స్ కానీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ఇంతకు ముందు ఈ సైబర్ క్రైమ్స్ అనేది లేకుండే. కాబట్టి ఇటీవలి కాలంలో వచ్చినటువంటి సైబర్ నేరాల గురించి పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. అదేవిధంగా అగ్నిమాపక దళానికి సంబంధించి పూర్వకాలంలో కేవలం అగ్రికల్చర్ రిలేటెడ్, అంటే ఈ గ్రాస్వి అంటుకపోవడం లేదా ప్రకృతి వైపరీత్యం ఆ విధంగా జరుగుతూ ఉంది, లేదా ఇండ్లు ఇట్లా. కానీ ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేట్ గ్లోబలైజేషన్ ఆధారంగా కొత్త పెద్ద భారీ పరిశ్రమలు కూడా ఏర్పాటు కావడం జరిగింది. రసాయనిక ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో కూడా ఈ అగ్నిమాపక దళ శాఖకు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కొత్తగా విపత్తు నిర్వహణకు సంబంధించి కూడా ఈ అగ్నిమాపక దళాలకు రాష్ట్ర స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లా అంటే వివిధ శాఖల్లో వస్తున్నటువంటి నూతన విధానాలపైన, నూతన టెక్నాలజీ పైన కూడా ఆయా శాఖలకు సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. నెంబర్ 8, శిక్షణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజల పట్ల భావం ఏర్పడుతుంది. నెంబర్ 9, శిక్షణ ఉద్యోగుల్లో ఐక్యత భావం పెంపొందిస్తుంది. కాబట్టి ఉద్యోగులందరినీ కలిసి ఒక దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ లోపల ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించి తమంతా ఒకటి యూనిటీగా పనిచేయడానికి, ఐక్యతతో పనిచేయడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతా ఉంది. నెంబర్ 10, శిక్షణ ఉద్యోగుల్లో విశాల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి శిక్షణ అనేది ఒక బ్రాడ్ కాన్సెప్ట్ని కూడా ఏర్పాటు చేయడానికి దోహదపడుతుందిగా మనం చెప్పవచ్చు. శిక్షణ రకాలు, టైప్స్ ఆఫ్ ట్రైనింగ్. ప్రధానంగా శిక్షణ స్వభావాన్ని బట్టి, దాని పద్ధతులను బట్టి శిక్షణ 2 రకాలుగా మనం చెప్పవచ్చు. ప్రధానంగా అంటే శిక్షణ రకాల్లో శిక్షణ స్వభావాన్ని బట్టి, దాని పద్ధతులను బట్టి శిక్షణని 2 రకాలుగా చెప్పవచ్చు. అవి 1 లాంఛనప్రాయం కాని శిక్షణ, అంటే ఇన్ఫార్మల్ ట్రైనింగ్. 2 లాంఛనప్రాయమైన శిక్షణ, అంటే ఫార్మల్ ట్రైనింగ్. శిక్షణ అనేది 2 రకాలు. 1 లాంఛనప్రాయం కాని శిక్షణ, అంటే దాన్ని ఇన్ఫార్మల్ ట్రైనింగ్ అంటాం. 2 లాంఛనప్రాయమైన శిక్షణ, దాన్ని ఫార్మల్ ట్రైనింగ్గా చెప్పవచ్చు. మరి ఇన్ఫార్మల్ ట్రైనింగ్ అంటే ప్రధానంగా ఈ ఇన్ఫార్మల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే పనిచేస్తూ లేదా ఉద్యోగం చేస్తూ పొందే శిక్షణ. దీనికి ప్రధానంగా ఈ శిక్షణకు ఒక నిర్దిష్టమైన కోర్సు కానీ, నిర్దిష్టమైనటువంటి ఒక సంస్థ, ట్రైనింగ్ శిక్షణ సంస్థ కానీ ఉండదు. ప్రధానంగా ఈ శిక్షణ సీనియర్స్ దగ్గర పనిచేస్తూ ఉద్యోగం చేస్తూనే పొందే శిక్షణని మనం లాంఛనప్రాయం కాని శిక్షణగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఈ శిక్షణను ప్రధానంగా అభ్యాసం ద్వారా, సాధన ద్వారా పొందడం అనేది జరుగుతుంది. అంటే పని చేస్తూ వాటిని నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ శిక్షణ కోర్సు, శిక్షణ సంస్థలతో సంబంధం లేదు. అంటే ఓ నిర్దిష్టమైనటువంటి సిలబస్ కానీ, ఓ నిర్దిష్టమైన కోర్సు కానీ, ఓ నిర్దిష్టమైన సంస్థ కానీ ఉండదు. ఇది పనిచేస్తూ సీనియర్స్ దగ్గర పనిచేస్తూ నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొత్తగా చేరిన ఉద్యోగుల్లో
చొరవను, పాలనా నాయకత్వాన్ని పెంపొందించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళు ఫీల్డ్లో కొత్తగా చేరినంబడే సీనియర్స్ దగ్గర చూసి నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారికి కూడా డైరెక్ట్గా ఫీల్డ్లో పనిచేయడం వల్ల ఒక విశ్వాసాన్ని, పాలనా నాయకత్వాన్ని కూడా పెంపొందడానికి దోహదపడుతుంది. ఈ లాంఛనప్రాయం కాని శిక్షణ పై అధికారుల మార్గదర్శకత్వం ద్వారా పదవీ నిర్వహణ విషయాలను నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వెంబడే అంతకు ముందే పనిచేస్తున్నటువంటి అధికారుల దగ్గర వీరిని నియామకం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారి ఆధ్వర్యం లోపలనే పనిచేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మన భారతదేశంలో కొత్తగా ఎన్నికైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లని సీనియర్గా అక్కడనే కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వారి దగ్గర వీళ్ళని జూనియర్ అధికారులని నియామకం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ దగ్గర ఈ జూనియర్స్ అంటే కొత్తగా ఎంపికైనటువంటి ఐఏఎస్లు వాళ్ళ దగ్గర జిల్లా పాలనకు సంబంధించిన అనేక అంశాల గురించి అక్కడ పనిచేస్తూ నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనం కొత్తగా ఎంపికైనటువంటి డిఎస్పీలు కానీ, ఎస్ఐలు కానీ సీనియర్స్ దగ్గర పనిచేస్తూ నేర్చుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ లాంఛనప్రాయం కానీ శిక్షణ అనేది పనిచేస్తూ అభ్యసన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ లాంఛనప్రాయమైన శిక్షణ. దాన్ని మనం ఫార్మల్ ట్రైనింగ్ అంటాం. ప్రధానంగా లాంఛనప్రాయమైన శిక్షణ అంటే శిక్షణ సంస్థలలో శ్రద్ధతో రూపొందించబడి నిపుణుల ద్వారా పొందేదే లాంఛనప్రాయమైన శిక్షణ. అంటే లాంఛనప్రాయమైన శిక్షణ సంస్థలలో నేర్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రొఫెషనల్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో ఈ యొక్క కోర్సుని డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి లాంఛనప్రాయమైన శిక్షణ నిర్దిష్టమైనటువంటి కోర్సు ఉంటుంది, నిర్దిష్టమైనటువంటి శిక్షణ కాలం ఉంటుంది. అదేవిధంగా మనకు శిక్షణ స్వభావాన్ని బట్టి, శిక్షణ ఇచ్చే పద్ధతులను బట్టి 2 రకాలని మనం చెప్పినాం. దాంట్లో మొదటిది లాంఛనప్రాయం కాని శిక్షణ అయితే రెండవది లాంఛనప్రాయమైన శిక్షణ. ఫార్మల్ ట్రైనింగ్ అంటాం. కాబట్టి శిక్షణా సంస్థల్లో శ్రద్ధతో రూపొందించబడి నిపుణుల ద్వారా పొందేదే లాంఛనప్రాయమైన శిక్షణ. ఈ శిక్షణకు నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్ అంటే కాల పరిమితి పీరియడ్ కానీ లేదా నిర్దిష్టమైనటువంటి సిలబసు, అదేవిధంగా శిక్షణ సంస్థలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ శిక్షణ నిర్దేశించిన కోర్సుల ద్వారా పాలనా నైపుణ్యాన్ని పెంపొందించడం అనేది జరుగుతూ ఉంది. లాంఛనప్రాయమైన శిక్షణను 4 రకాలుగా చెప్పవచ్చు. ఫార్మల్ ట్రైనింగ్ని 4 టైప్స్గా చెప్పవచ్చు. 1 ప్రవేశపూర్వ శిక్షణ, దాన్నే ప్రీ ఎంట్రీ ట్రైనింగ్ అంటాం. 2 పునరభ్యసన శిక్షణ, ఓరియంటేషన్ ట్రైనింగ్. 3 అంతఃసేవా శిక్షణ, ఇన్ సర్వీస్ ట్రైనింగ్. 4 ప్రవేశానంతర శిక్షణ, పోస్ట్ ఎంట్రీ ట్రైనింగ్. లాంఛనప్రాయమైన శిక్షణను 4 రకాలుగా చెప్పవచ్చు. అవి 1 ప్రవేశపూర్వ శిక్షణ, ప్రీ ఎంట్రీ ట్రైనింగ్. 2 పునరభ్యసన శిక్షణ, దాన్ని మనం ఓరియంటేషన్ ట్రైనింగ్ అంటాం. 3 అంతఃసేవా శిక్షణ, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటాం. 4 ప్రవేశానంతర శిక్షణ, పోస్ట్ ఎంట్రీ ట్రైనింగ్. ప్రధానంగా ప్రవేశపూర్వ శిక్షణ, ప్రీ ఎంట్రీ ట్రైనింగ్. ప్రీ ఎంట్రీ ట్రైనింగ్ అంటే ప్రవేశపూర్వ శిక్షణ అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశం చేయకముందే పొందే శిక్షణ. అంటే ప్రధానంగా ఉద్యోగంలో చేరకముందే పాఠశాలల్లో కానీ, కాలేజీల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ
బోధించే విద్యను ప్రవేశ పూర్వ శిక్షణగా చెప్పవచ్చు. ఇంజనీరింగు, ఉదాహరణకు ఇంజనీరింగు, మెడిసిన్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఎల్ఎల్బి, లా, ఇవన్నీ కూడా అంటే ప్రవేశించకముందే, ఉద్యోగంలో చేరకముందే అభ్యర్థులు చదువుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంజనీరింగ్, బీటెక్, పాలిటెక్నిక్ ఇవన్నీ కూడా దానికి సంబంధించి అంటే ఉద్యోగంలో చేరకంటే ముందే ఆ సబ్జెక్టుకి సంబంధించిన అన్ని సబ్జెక్టులని చదవడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మెడికల్ కూడా అంతే. ఎంబీబీఎస్ లోపలనే ఆ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంది. పాలిటెక్నిక్ కూడా అదే కోవకు చెందినటువంటిది. ఐటీఐ కూడా ఈ కోర్సు చేసేటప్పుడే దానికి సంబంధించిన అంశాలని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎల్ఎల్బి కూడా అంతే, కోర్సు చేసేటప్పుడే దానికి సంబంధించిన అన్ని అంశాలని చదవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా అంటే ప్రభుత్వ ఉద్యోగంలో చేరకంటే ముందే ఈ కోర్సులని అధ్యయనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రవేశ పూర్వ శిక్షణగా చెప్పడం జరిగింది. 2, పునరభ్యసన శిక్షణ. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించిన వెంటనే ప్రతి ఉద్యోగికి తన ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాలను నేర్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా ఉద్యోగంలో ప్రవేశించిన వెంబడే ప్రతి ఉద్యోగి కూడా, అంటే ఉద్యోగి ఏ శాఖలో, ఏ సంస్థలో నియామకం చేయబడ్డాడో ఆ శాఖకు సంబంధించిన, ఆ సంస్థకు సంబంధించిన, ఆ సంస్థ ఆ శాఖ నిర్వర్తించే విధులకు సంబంధించి, ఆ సంస్థ యొక్క లక్ష్యానికి సంబంధించి, ఆ సంస్థలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కానీ, ఆ సంస్థ యొక్క మోటో కానీ, వాటన్నిటికి సంబంధించిన విషయాలపైన ఉద్యోగంలో చేరిన అభ్యర్థులకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా IIPA, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, న్యూఢిల్లీ. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఈ సంస్థలన్నీ కూడా కొత్తగా ఉద్యోగంలో చేరిన అభ్యర్థులకు వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి, అంటే ఆ శాఖలకు సంబంధించినటువంటి లక్ష్యాలు కానీ, ఆ శాఖలు అందించే సేవలకు కానీ, ఆ సంస్థ యొక్క లక్ష్యాలకు సంబంధించినటువంటి విషయాలని కొత్తగా ఉద్యోగం చేరిన అభ్యర్థులకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి IIPA, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, భారతదేశ పాలనకు సంబంధించినటువంటి అంశాలని కొత్తగా సివిల్ సర్వీసు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నేషనల్ పోలీస్ అకాడమీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ దేశంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలు కానీ లేదా దేశ హోంశాఖకు సంబంధించిన అంశాల గురించి పోలీస్ వ్యవస్థ, ప్రధానంగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, భారత రాజ్యాంగం కానీ, అన్ని సంబంధించి వాటికి సంబంధించిన విషయాలని తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కొత్తగా ఎంపికైనటువంటి IAS ఆఫీసర్లకు కూడా సాధారణ పాలనకు సంబంధించి, దేశ పరిపాలనకు సంబంధించిన అంశాల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత NIRDలో భారతదేశం గ్రామీణ ప్రాంతాలతో కూడుకున్నటువంటి కాబట్టి గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల గురించి కొత్తగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు, ఉద్యోగులకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా 3వది అంతఃసేవా శిక్షణ, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటాం. ప్రధానంగా ఉద్యోగంలో చేరిన నాటి నుండి పదవీ విరమణ చేసే వరకు ఉద్యోగి తన విధి నిర్వహణకు సంబంధించిన పొందే శిక్షణ. అంటే ఎప్పటికప్పుడు ఉద్యోగంలో చేరినప్పటి నుండి పదవీ విరమణ చేసే వరకు,
ఆ ఉద్యోగానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించి కొత్తగా వస్తున్నటువంటి నిర్వహణ పద్ధతులను కానీ పాలన అంశాలకు సంబంధించి కానీ వాటన్నిటికి సంబంధించి శిక్షణ ఇవ్వడం అనేది కాలానుగుణంగా అంటే ఉద్యోగంలో ప్రవేశం పొందినప్పటి నుంచి పదవి విరమణ పొందే వరకు కూడా ఏదో ఒక రూపంలో కాలానుగుణంగా శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రవేశానంతర శిక్షణ, పోస్ట్ ఎంట్రీ ట్రైనింగ్, ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత పొందే శిక్షణను ప్రవేశానంతర శిక్షణ అంటారు. ప్రవేశానంతర శిక్షణ 2 రకాలుగా ఉంటాయి. అవి పునశ్చరణ కోర్సులు, దాన్ని రిఫ్రెషర్ కోర్సెస్ అంటాం. ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తుంది. అంటే ఉద్యోగులలో శక్తిని కానీ, సామర్థ్యాన్ని కానీ, నైపుణ్యాన్ని కానీ తన యొక్క విధులను నిర్వర్తించడానికి ఉపయోగపడేట్లుగా ఈ రిఫ్రెషర్స్ కోర్సుని ప్రభుత్వమే వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత రెండవది సొంత ప్రయత్నాలు. అంటే ఉద్యోగులు వాళ్ళ యొక్క సొంత నిర్ణయాల మేరకే, వాళ్ళ యొక్క అభిరుచి మేరకే నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటారు దీన్ని. సొంతంగా ఉద్యోగి ఆ కోర్సులని అంటే తనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి తను చదువుకోవాలని, నేర్చుకోవాలనే ఉత్సాహంతో వాటిని అంటే తను నిర్వర్తించేటటువంటి ఉద్యోగానికి, పదవికి సంబంధం లేకపోయినప్పటికీ, సంబంధం ఉన్నా లేకపోయినా అవి కంపల్సరీ కానప్పటికీ ఉద్యోగి తన యొక్క ఇష్టం మేరకు కోర్సు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని సొంత ప్రయత్నాలు అంటారు. ఉదాహరణకు డిగ్రీ చేసినటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ కానీ, సీనియర్ అసిస్టెంట్ కానీ ఆయన పీజీ ఎంఏ కానీ, పీజీ కానీ చేసుకోవడం అనేది ఆయన ఇష్టం పైన ఆధారపడింది. అదే ఒక ఉద్యోగి కంపల్సరీ ప్రభుత్వమే తన యొక్క విధి నిర్వహణ సక్రమంగా నిర్వర్తించడానికి కొన్ని కోర్సులని ఏర్పాటు చేస్తే వాటిని రిఫ్రెషర్స్ కోర్సుగా మనం చెప్పవచ్చు. ఉదాహరణకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లేదా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వారికి హైయర్ ఎడ్యుకేషన్ యూజీసీ రిఫ్రెషర్స్ కోర్సులని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా అభ్యర్థులు పిహెచ్డి కానీ లేదా అడిషనల్ డిగ్రీస్ చేయడం అనేది సొంత ప్రయత్నాలుగా చెప్పవచ్చు. ఇట్లా పునశ్చరణ కోర్సులు సొంత ప్రయత్నాలుగా సెల్ఫ్ ఎఫర్ట్స్ తోటి కోర్సులని చేయవచ్చు, శిక్షణని పొందవచ్చు. శిక్షణ పద్ధతులు 4 రకాలుగా ఉన్నాయి. మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్ 4 రకాలుగా ఉన్నాయి. దాంట్లో ఒకటి అనుభవపూర్వక శిక్షణ, ట్రైనింగ్ బై ఎక్స్పీరియన్స్. అనుభవపూర్వక శిక్షణ, ట్రైనింగ్ బై ఎక్స్పీరియన్స్. దీని ద్వారా కొత్తగా చేరిన ఉద్యోగికి నేరుగా పదవీ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నెరవేరుస్తూ ఆ ఉద్యోగి పొందే శిక్షణ అనుభవపూర్వక శిక్షణ అంటారు దీన్ని. ట్రైనింగ్ బై ఎక్స్పీరియన్స్ అంటే ఉద్యోగంలో చేరిన ఎంబడే ఆ ఉద్యోగికి ప్రధానంగా డైరెక్ట్గా పదవి బాధ్యతలు అనేది అప్పగించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యోగి వాటిని నెరవేరుస్తూ చేస్తూ అనుభవం ద్వారా విషయాలని నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అనుభవపూర్వక శిక్షణ, ట్రైనింగ్ బై ఎక్స్పీరియన్స్గా చెప్పవచ్చు. 2 లాంఛనప్రాయమైన బోధన, దాన్ని ఫార్మల్ ఇన్స్ట్రక్షన్ అంటాం. లాంఛనప్రాయమైన బోధన, ఫార్మల్ ఇన్స్ట్రక్షన్. సీనియర్ అధికారుల బోధన, శాఖాధిపతుల ఉపన్యాసాలు, సెమినార్లని లాంఛనప్రాయమైన బోధనగా చెప్పవచ్చు. అంటే ప్రధానంగా పై అధికారులు జూనియర్ అధికారులకు బోధనల ద్వారా కానీ, ఉపన్యాసాల ద్వారా కానీ, సెమినార్ల ద్వారా కానీ
ఆ శాఖలకు సంబంధించిన ఆ విధులకు సంబంధించిన అంశాలని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. 3 సమాచారాలు ప్రసారాల ద్వారా శిక్షణ. ట్రైనింగ్ బై ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఉద్యోగుల విధి నిర్వహణకు సంబంధించి అనేక విషయాలు వార్తా రవాణా సౌకర్యాలు ప్రసారాలు సమాచారాలు ప్రదర్శన మొదలైన పద్ధతుల ద్వారా తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. 4 సమావేశం ద్వారా శిక్షణ. ట్రైనింగ్ బై కాన్ఫరెన్స్ శాఖాధిపతులు లేదా సీనియర్ అధికారులు అధ్యక్షతన ఉద్యోగులు సమావేశమై పదవి బాధ్యతలకు సంబంధించిన విషయాలు సమస్యలు చర్చించి పరిష్కారాలు తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ట్రైనింగ్ బై కాన్ఫరెన్స్గా చెప్పడం జరుగుతుంది. శిక్షణా పద్ధతులు 4 రకాలు. 1 అనుభవపూర్వక శిక్షణ, దాన్ని ట్రైనింగ్ బై ఎక్స్పీరియన్స్ అంటాం. ఇది కొత్తగా చేరిన ఉద్యోగికి నేరుగా పదవి బాధ్యతలు అప్పగిస్తే వాటిని నెరవేరుస్తూ ఆ ఉద్యోగి పొందే శిక్షణని మనం అనుభవపూర్వక శిక్షణ చెప్పవచ్చు. 2 లాంఛనప్రాయమైన బోధన, ఫార్మల్ ఇన్స్ట్రక్షన్. దీంట్లో సీనియర్ అధికారుల బోధన, శాఖాధిపతుల ఉపన్యాసాలు, సెమినార్లు ఉంటాయి. 3 సమాచారాలు ప్రసారాల ద్వారా శిక్షణ. ట్రైనింగ్ బై ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఉద్యోగుల విధి నిర్వహణకు సంబంధించిన అనేక విషయాలు వార్తా రవాణా సౌకర్యాలు ప్రసారాలు సమాచారాలు ప్రదర్శన మొదలైన పద్ధతుల ద్వారా నేర్చుకుంటారు. 4 సమావేశం ద్వారా శిక్షణ. ట్రైనింగ్ బై కాన్ఫరెన్స్ శాఖాధిపతులు లేదా సీనియర్ అధికారుల అధ్యక్షతన ఉద్యోగులు సమావేశమై పదవి బాధ్యతలకు సంబంధించిన విషయాలు సమస్యలు చర్చించి పరిష్కారాలు తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.